ఉప్పల్ బాలు వచ్చాడు. బిందు, బాలు మీరు ట్రాన్స్జెండర్ అన్నారు. ఇది కాంట్రవర్షియలే, బట్ ఓకే, ఇది అడిగితే అతను ఏం రియాక్ట్ అవుతారని చెప్పారు. ఇది పెద్ద ఏం లేదు, కాదు మేడం అని చెప్పాడు నవదీప్ గారు. కానీ అలా యాక్ట్ చేశాడు అనగానే, ఇది కూడా వెటకారంగానే అన్నాడు. దానికి సార్ బాలు సార్ చేశాను సార్, డబ్బుల కోసం చేశాను సార్ అనగానే, మీరే చెప్పారు కదా డబ్బుల కోసం వల్గర్గా వెళ్ళి వీడియోస్ చేశాననేసి. చేశారు వల్గర్గా, అది ఓకేలే, డబ్బుల కోసం చేశారు, ఇది కూడా వెటకారమే. తర్వాత బాలు, సార్ నా ఫ్యామిలీ కోసం నేను తినడం కోసం చేశాను సార్, ఇది కూడా నీట్గానే చెప్తున్నాడు. తర్వాత నవదీప్, ఇదంతా ఓకే, అగ్ని పరీక్ష లాస్ట్ టైం చూసారా, ఇది చాలా ఓవర్ నవదీప్ గారు, చాలా ఓవర్. మీరు ఎందుకు అన్నారో, ఎలా అన్నారో, ఇంటెన్షనల్గా అన్నారో, ఇట్స్ వెరీ బ్యాడ్. నవదీప్ గారు మీరు ఏం చెప్పారు, మైక్ ఉంది అన్ని చూడు, మీరేం చెప్పారు, ఏమి సభ్య సమాజానికి మెసేజ్ ఇద్దామని అనుకున్నారు చూసారా, ఏమిస్తారండి సభ్య సమాజానికి. మన బిగ్ బాస్ హౌస్లో 120-130 మంది కంటెస్టెంట్స్ ఇంతవరకు బిగ్ బాస్ సీజన్స్లో వెళ్తే అందరూ గొప్ప గొప్ప మహానుభావులే ఉన్నారండి. అందరూ గొప్ప గొప్ప మహానుభావులే ఉన్నారా? అంటే క్రింజ్ వీడియోస్, అంటే ఈ సిల్లీ వీడియోస్ చేసిన వాళ్ళకి స్థాయి చాలా చిన్నదండి. అదం స్థాయిలో ఉండే అంత గొప్ప మనుషులు మనం లోపలికి పంపించామా? బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సొసైటీ. మంచోడు, చెడ్డోడు, సిల్లీ వీడియోస్ చేసేవాడు, క్రింజ్ వీడియోస్ చేసేవాడు, పోస్ట్ వీడియోస్ చేసేవాడు, డైరెక్టర్, ప్రొడ్యూసరు, సినిమా హీరోలు, హీరోయిన్లు, ఆ లేడీస్లో కూడా బిహేవియర్ డిఫరెంట్గా ఉండేవాళ్ళు. అబ్బాయిల్లో ఒకేసారి 2 అమ్మాయిలు లైనేసేవాడు, 1 అమ్మాయిని లైనేసేవాడు, అమాయకుడు, బాడీ బిల్డరు, రకరకాల మనుషులు ఉంటారు, మంచి చెడు అన్నీ ఉండే సొసైటీ. ఇట్ ఈస్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినీ సొసైటీ. అరే మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ పుణ్యాత్ములు అండి. మనకు తెలియదా ఎవరెవరు ఎలాంటి వాళ్ళో, ఎవరెవరిని పంపించామో, ఏమి చేశారో, ఎంత కాంట్రవర్షియల్ ఉంటాయో. ఉప్పల్ బాలు ఎంతమందిని చంపేశాడు, ఏమి రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, దొంగతనం చేశాడా, అంత అరే ఫ్యామిలీని బతికించుకోవడం కోసం చేశాను మహాప్రభు అని చెబుతున్నప్పుడు నిన్ను పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంత పెద్ద మాట ఎలా వచ్చింది నవదీప్ గారు?